సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ ఇస్ అ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ సైకాలజీ. వాళ్ళు అసెస్ చేస్తారు ఈ పర్సన్ ఎంతలో ఉన్నాడు, ఏమైంది. వాళ్ళు దే కెన్ గివ్ అడ్వైస్. బీ ఫ్రెండ్ అనే వాళ్ళు అడ్వైస్ ఇవ్వకూడదు, బికాస్ దే ఆర్ అండర్గోయింగ్ ఎమోషనల్ ట్రామా. కౌన్సిలింగ్ ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నాడు, హీ కెన్ డూ కౌన్సిలింగ్ అండ్ దే కెన్ గివ్ అడ్వైస్. సైకాట్రిస్ట్ అనే పర్సన్ ఏం చేస్తారు, ఈ కమ్స్ విత్ మెడికల్ ఇంటర్వెన్షన్, క్వాలిఫైడ్ మెడికల్ డిగ్రీ. ఆయన షాక్ థెరపీ ఇవ్వాలా, వేరే ఏమి ఇవ్వాలా, ఆయన మొత్తం ఇస్తారు. సో ఇవి 3 ఇంపార్టెంట్ థింగ్. బీ ఫ్రెండింగ్ స్కిల్లో మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ బీ ఫ్రెండ్, సెకండ్ ఇస్ సైకాలజిస్ట్, థర్డ్ ఇస్ సైకాట్రిస్ట్. మేజర్ ఇష్యూ ఇక్కడ ఏమొచ్చింది మన సొసైటీలో ఏంటంటే అండి, ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రిలేటెడ్ టు డ్రగ్స్ ఆర్ ఎనీ డివోర్స్ ఆర్ ఎనీథింగ్ ఉందనుకో, బయటకు చెప్పరు ఓపెన్గా. అవును, ఫ్యామిలీస్ ఇంటర్వ్యూన్ కావాలి. ఒకప్పుడు ఏదైనా కష్టం వస్తే ఫ్యామిలీస్లో వాళ్ళు తీర్చుకుంటే ఇంత ఇబ్బంది రాకు. మనకి స్ట్రక్చర్ ఏముండేది, మనకి జాయింట్ ఫ్యామిలీ, నాన్న, తాతయ్య, బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఉంటాడు ఓదార్చడానికి. ఇప్పుడు ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఏమైపోతుంది, పేరెంట్స్ కూడా టైం లేదు, ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరి జాబ్లో వాళ్ళు. మరి అక్కడ ఓదార్చేది ఏంటి, ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు కదా, అంతే. మరి ఆ పిచ్చి రీల్స్ అవన్నీ చేసుకొని వాళ్ళని ఉంటున్నారు దాంట్లో. సో మన ఫ్రెండ్ సర్కిల్లో అంటే పేరెంట్స్ మీరు చూస్తారు కాబట్టి, మీ పిల్లల ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్ తోటి ఉన్నా కూడా ఆ సర్కిల్ మొత్తం చెడిపోవడానికి 100% అవకాశం అంటే జాగ్రత్త పడి జడ్జి చేయకండి. ఏమన్నా అందరూ కలిసి కట్టి యాక్షన్ తీసుకోండి. కూర్చొని రండి సార్, మీ అబ్బాయికి ఏమో అయిందంటే, అమ్మాయికి ఏమో, రండి కూర్చొని మాట్లాడదాం, ఏం చేద్దాం చెప్పండి. ఏమో అమ్మాయిని దగ్గర ఓదార్చి, ఏమైంది తల్లి చెప్పు, అబ్బాయికి ఏమైనా చెప్పు నాన్న ఏమైంది, అట్లయిందా, ఎక్కడైతే. ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, సోర్స్ వాళ్ళని కట్ చేయాలి. సోర్స్ కట్ చేస్తే రెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినాం, సెకండ్ ఇస్ సోర్స్ ఐడెంటిఫై చేయాలి, సోర్స్ కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సోర్స్ వాళ్ళ స్కూల్ దగ్గర పాన్ డబ్బా దగ్గర అమ్ముతున్నాడు. జస్ట్ థింగ్ ఇస్ చేంజ్ ద స్కూల్. పేరెంట్స్ అందరు కలిసికట్టుగా కంప్లైంట్ పోయి పోలీస్ స్టేషన్ లేదు, సింగిల్గా ఇవ్వకూడదు. సింగిల్గా ఇస్తే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మాఫియా, డ్రగ్ మాఫియా పెద్ద మాఫియా ఉంది దాని వెనకాల. దే విల్ టార్గెట్ యూ. సింగిల్గా మీరు ఎప్పుడు ఏం చేస్తారని టార్గెట్ చేస్తే, దే కెన్ డూ ఎనీథింగ్. ఎందుకు సింపుల్ లాజిక్ చెప్పనా, 7th క్లాస్ బాయ్ ఈ సెల్లింగ్ ఏ డ్రగ్, ఈ సెండింగ్ ఇట్ ఫ్రమ్ చిక్కడపల్లి టు పంజగుట్ట, పట్టుకున్నాడు పోలీసు పట్టుకున్నాడు మధ్యలో ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి పంజగుట్ట పోయేసరికి మనకి నెక్లెస్ రోడ్ దగ్గర పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, తీసుకుపోయి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. జడ్జి ఏమంటాడు, వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్ లాయర్స్ కూడా ఉన్నారు వాళ్ళ సిండికేట్లో. వాళ్ళ లాయర్స్ కూడా, సార్ చిన్నపిల్లోడు సార్ కొంచెం మొదలైంది, జడ్జి కూడా చిన్నపిల్లోడు కెరియర్, మళ్ళీ వాడు అదే స్టార్ట్ చేస్తాడు. ఇది దిస్ ఈస్ కాల్డ్ అ సిండికేట్ మాఫియా విచ్ ఇస్ కంట్రోలింగ్. లా ఈజ్ హ్యావింగ్ దిస్ థింగ్. అందుకే NDPS యాక్ట్ అన్నది. ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎస్పెషల్లీ మీడియా పీపుల్ లైక్ యూ, NDPS యాక్ట్ చదవాలి. ఎందుకంటే కొత్త భారతీయ న్యాయ సంహిత కూడా వచ్చింది, దాంట్లో కూడా రూల్స్ అన్నీ చేంజ్ అయినాయి. డ్రగ్ దొరికిన పట్టుకున్న 7 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్. ఈవెన్ అడిక్షన్ అయిన వాళ్ళకు, నేను డ్రగ్స్ అమ్మను, నేను డ్రగ్స్ తీసుకున్నా కూడా 7 years, దానికి తక్కువ ఉంటుంది. బట్ పెడ్లింగ్ అవన్నిటికి సివియర్ ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ కూడా చేంజ్ చేస్తారు, దట్ విల్ బి అప్డేటింగ్. ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సంజయ్ దత్ అనేవాడు, ఐ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. సంజయ్ దత్ టిల్ డేట్ సంజయ్ దత్ కెనాట్ స్లీప్ ఇన్ 180 degrees. He'll sleep like this 90 degrees. స్టిల్ టుడే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూలో ఆయన చెప్పండి, ఇది నా ప్రాబ్లం నా లైఫ్లో, ఐ కాంట్ స్లీప్ 180 degrees. అంటే ఫిజికలీ ఈజ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. రీసెంట్లీ కేమ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో. సో సంజయ్, సో హీ సేస్ దట్ ఈవెన్ క్యాన్సర్ ఈ స్లీప్స్, వాళ్ళ బెడ్ ఇట్లా ఉంటుంది ఇంట్లో, వాడు దీంట్లో వేసుకొని ఇట్లా వండుకుంటాడు. ఈ కాంట్ స్లీప్ 180 degrees. ఆ లైఫ్ మీకు కావాలన్నా, అవసరం ఉందా, అది పిల్లలు ఆలోచించాలి, యువత ఆలోచించాలి. పిల్లలు కాదు, పేరెంట్స్ అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. అందుకే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మన అబ్బాయి అమ్మాయి ఏమైనా అయితే కానీ పానిక్ అవ్వకండి. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. మా స్పాన్ ఉంటే స్పాన్ తీసుకురండి, డ్రగ్స్ వాచ్ కమిటీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకురండి. మీకు నియరెస్ట్ సైకాలజిస్ట్ ఎవరైతే పరిచయం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.